ఆస్పెక్ట్ లో తలనొప్పి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నెల బిల్ వేయలేదనుకోండి, వచ్చే నెల వేసినప్పుడు కొత్త టారిఫ్ లో వస్తుంది, ప్లస్ యూనిట్లు కూడా పెరిగిపోయి టారిఫ్ మారిపోతుంది. అది ఒక సమస్య. పోనీ అది బాబు గారు తలుచుకుంటే అట్లా ఆ టారిఫ్ లో కాదు, పాత టారిఫ్ లో దేనిది అది టారిఫ్ గా వేయండి, 2 నెలల బిల్లు కలిపి అని చెప్పచ్చు. ముందు ఒక ప్రభుత్వంగా ఇప్పటికిప్పుడు బిల్లు వద్దులే అని చెప్పడం మానవత్వం. రెండవది ఆ బిల్లులు మాఫీ చేస్తే నిజమైనటువంటి మానవత్వం అవుతుంది. ఎందుకంటే అసలు ఇవాళ కట్టుబట్టలతో ఉన్నారు రోడ్డు మీద. ఇవాళ మధ్యతరగతి సంగతి పక్కన పెడితే పేదలే ₹1,00,000 తక్కువ కాకుండా నష్టపోయారు. ఇవాళ కడుక్కోవడం, తుడుచుకోవడం ఇవన్నీ వాళ్ళ కష్టాలు, శరీరాలు, శ్రమతో చేస్తారు. కానీ సమస్య ఏంటంటే ఇంట్లో సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి. ఇవాళ గ్యాస్ పొయ్యి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది, గ్యాస్ పొయ్యి పాడైపోయింది. ఎంత ఉంటుంది మినిమం ఇవాళ? 3,000 2,000 ఉంటది కదా. చీఫ్ అని బెస్ట్ తీసుకున్నాడు 3,000 ఉంటది కదా. అదొక పొయ్యలు పోయినాయి, తినుబండారాలన్నీ పోయినాయి. అంటే ఇంట్లో పెట్టుకునే ఎచ్చాలు అట్లీస్ట్ వాళ్ళ రోజున 2,000కి తక్కువ ఏమైనా ఉంటాయా సరుకులు? అవన్నీ పోయినాయి. సామాన్లు కొట్టుకుపోయినాయి, స్టీల్ సామాన్లు అవన్నీ కొట్టుకుపోయినాయి. ఎందుకంటే అక్కడ ఏముంది, తలుపు వీళ్ళు లోపలే ఉండాలా, ఎందుకు దారి లేదు అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే పేదలకు ఇచ్చిన ఉచిత ఇళ్ళు. దాంతో వీళ్ళు అక్కడ లోపల లేకపోతే కనుక ఇంకెక్కడ ఉంటారు వీళ్ళు? ఎదురుగుండా పరిగెత్తుకుని వెళ్తే అక్కడ ఇది. అట్లాగా సామాన్లు కొట్టుకుపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి. ఇవన్నీ అట్లీస్ట్ 10-15 వేలు ఖర్చు తక్కువ ఎవరికి అవ్వదు. ₹1,00,000 దాకా నష్టపోయినట్టే. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి. అంటే పేదవాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే ఉన్నాయి ఇప్పుడు చాలా మంది. మొన్న ఈ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన పథకాలతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు.